హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక కర్రీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనకి ఎక్కువగా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి చింత చిగురుతో మీకు ఒక రెసిపీ షేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా చింత చిగురుని మొత్తం కూడా మనం అక్కడక్కడ ఇలా ముదురు కాడలు ఏమైనా ఉన్నాయేమోనని ఇలా ఏరేసుకున్న తర్వాత ఇలా చింత చిగురిని ఇలా మొత్తం కూడా రఫ్ చేసుకొని ఇలా అనుకుంటూ ఉండాలండి. ఇలా అనుకుంటే చక్కగా చింత చిగురు కూడా చాలా చక్కగా ఉంటుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు ఎండు రొయ్యలు పూర్వకాలంలో ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళండి. చాలా టేస్ట్ అయితే పాతకాలం నాటి ఇలా ఈ కర్రీ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో ముందుగా ఎండు రొయ్యలన్నీ కూడా ఇలా తలకాయలు ఇవన్నీ కూడా తోకలు ఇవన్నీ కట్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ కూడా నేను ఒక గిన్నెలో వేసి కొంచెం సాల్ట్ వేసేసి హాట్ వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రొయ్యలు బాగా వేయిన తర్వాత ఆనియన్స్ను 2 కట్ చేసుకున్నానండి. ఇలా 2 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మగ్గేటప్పుడే ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసామనుకోండి చక్కగా మనకి ఇలా త్వరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతాయి. సో ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా కొద్దిగా దీనిలో ఒక స్పూను నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. అలానే ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత చింత చిగురు ముందుగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింత చిగురిని ఇలా ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు వేగిన తర్వాత చింత చిగురిని ఇలా ఇందులో వేసేసుకొని తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ అందులో వేసేసి తర్వాత ఇలా మనం దానికి తగ్గట్టుగా కారం తగినంత 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఇలా చింత చిగురు వేసుకున్న తర్వాత కారం లాస్ట్లో మనం వేసుకోవాలండి. ఈ విధంగా ముందుగా ఉల్లిపాయ ముక్కల్లోనే తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసాం కాబట్టి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు చింత చిగురు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, ఎక్కువగా కాదు. ఒక గ్లాస్తో ఒక సగానికి ఇలా పోసేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చక్కగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం అయితే మీరు ఎక్కువగా కారం తింటున్నారనుకోండి ఎక్కువగా కొంచెం ఇలా కారం వేసుకోవచ్చు. దీంట్లో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా చూసారా, ఇప్పుడు చింత చిగురు బాగా మగ్గింది. ఇప్పుడు లాస్ట్లో మనం 2 స్పూన్స్ కారం వేసేసుకొని చక్కగా కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత దించేసుకుంటే చింత చిగురు ఎండు రొయ్యలు చాలా బాగుంటుంది అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బాగా మగ్గింది కదండి, దీనిలో 2 స్పూన్స్ కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసి సిమ్లోనే ఉంచుకోవాలండి, ఎక్కువ హైలో ఇలా 2 స్పూన్స్ కారం వేసాం కదండి, కొంచెం మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసి సిమ్లోనే ఉంచి తర్వాత దించేసుకుంటే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. పాతనాటి కాలంలో ఎక్కువగా అమ్మవాళ్ళు చేసేవాళ్ళు, చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా చింత చిగురు దొరికితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్.